ప్రభునందు ప్రేమ ప్రేక్షకులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మా మ్యాగజైన్ గురించి మరొకసారి మీకు పరిచయం చేస్తున్నాను. మరి 2 నెలలకోసారి మేము మ్యాగజైన్ ప్రచురిస్తాం. మీకు కావాల్సిన వారు మాకు ఫోన్ చేసి మీ అడ్రస్ ఇస్తే మీ అడ్రస్కు పంపిస్తాము. కొన్ని నెలలు మాత్రమే దీన్ని ఉచితంగా మేము మీకు పంపించగలము. కాబట్టి వెంటనే మీరు మాకు ఫోన్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి, లేకపోతే లెటర్ రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము పేతురు రాసిన మొదటి పత్రికలో 2 అధ్యాయాలు పూర్తి చేశాము. ఈ దినం 3వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాము. మరి వారం వారం దేవుడే మనల్ని బోధిస్తూ లోతైన సత్యంలోనికి నడిపిస్తున్నందుకు దేవునికి మహిమను తెలియజేస్తున్నాను. అట్లా అనేక మంది సాక్ష్యం ఇచ్చి మాకు ఫోన్లు చేస్తున్నారు, మాకు తెలియజేస్తున్నారు. వాక్యాన్ని మరి క్రమమైన రీతిలో నేర్చుకుంటున్నట్లు మాకు చెబుతున్నారు. దేవునికే మహిమను చెల్లిస్తున్నాను. ఈ దినం మరి 3వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అంతకు మునుపు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేంగల మా తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాము. మీరు మాట్లాడండి, మేము వింటాం. నైనా మీ మాటల్లో శక్తి ఉంది ప్రభా, మాకు జీవమునిస్తాయి మీ మాటలు. తండ్రి, ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి హృదయంలో మీ మాటలు పనిచేయనట్లు చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పెట్ట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగంలో కుటుంబంలో భార్యాభర్తలు దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, లేదా పరలోక పట్టణపు పౌరులుగా ఎట్లు ప్రవర్తించాలో రాయబడింది. పరలోక పట్టణ పౌరులం మనం, క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రజలం మనం. ఆ దినాల్లో అనేక మంది స్త్రీలు సంఘానికి వచ్చేవారు. వారి యొక్క భర్తలు మారని వారుగా ఉండేవారు. కాబట్టి భార్యలు బహు శ్రమలు అనుభవించేవారు, చాలా కష్టాన్ని అనుభవించేవారు. కాబట్టి వారిని ఉద్దేశించి ఈ మాటలు చెబుతున్నాడు. ప్రియులారా, మరి ఇక్కడ భార్యలకు భర్తలకు కూడా తగినన్ని ఇన్స్ట్రక్షన్స్ పేతురిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తిస్తే మరి ఎప్పటికైనా సరే వారి భర్తలు మారుతారు. మరి ఒకవేళ ఒకరు మారకపోయినా వారు అన్యులతో సమానం. కాబట్టి వాళ్ళ మధ్యలో మరి ఎట్లు ఆ భర్త ఎదుట, లేకపోతే భార్య ఎదుట, అన్యజనుడైన భర్త లేదా అన్యజనురాలైనటువంటి భార్య ఎదుట మనము దేవుని బిడ్డలుగా ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తిస్తే వారు మారడానికి దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు, లేదా దేవుడు మారుస్తారు అని ఇక్కడ పేతురు ఖండితంగా చెబుతున్నాడు. మొట్టమొదట స్త్రీలకు ఉపదేశం ఇస్తున్నాడు. మొట్టమొదటి వచనంలో 3వ అధ్యాయంలో అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అటువలే అంటే ముందు అధ్యాయంలో చెప్పిన దానికి ఆయన కనెక్షన్ ఇస్తున్నాడు అన్నమాట. అంటే ముందు అధ్యాయంలో మరి యజమానుల దగ్గర బానిసలు లోబడే విధానం గురించి చెప్పాడు. అంతేకాదు యేసు ప్రభు ఎట్లు ఆయన బాధలు పొంది సహించాడో అది కూడా చెప్పారు. కాబట్టి యేసు ప్రభువే తాను మరి బాధలు పొంది వేదన పొంది ఆయన మౌనంగా అన్ని సహించి ముందుకు సాగి వెళ్ళినప్పుడు ఆయన లాగే మీరు కూడా అని అర్థం. కాబట్టి స్త్రీలారా మీ సొంత పురుషులకు, అంటే మీ భర్తలకు అని లోబడి ఉండుడి అని చెబుతున్నాడు. లోబడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం అంటున్నాడు. ఒకవేళ భర్తలు మారకపోయినా వారికి లోబడి ఉండాలి అని అర్థం. ఒకవేళ మారితే మరి ఎక్కువగా లోబడి ఉండవలసిందే. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చక్కగా వ్రాశారు, ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని వ్రాయబడి ఉంది. ఒకవేళ ప్రభువునకు వలే, ప్రభువును ఎట్లు గౌరవిస్తామో అంటే ప్రియులారా, ఇక్కడ భర్తలకు లోబడి ఉండుడి అంటే వారిని సన్మానించండి అని, అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళను ఘనముగా ఎంచండి. అంతేకాదు ఇంకా నేను చెప్పాలంటే విశ్వాసముతో వాళ్ళు మారబోతున్నారు, నాకు విశ్వాసైన భర్తగా చూడబోతున్నాను విశ్వాసముతో చూస్తూ ఆయనకు లోబడి ఉండండి, ప్రభువునకు వలె లోబడి ఉండండి అని ఒక రకంగా చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, అట్లా లోబడ్డం అనేది ఒక మంచి లక్షణముగా ఇక్కడ చెబుతున్నాడు. ఒకవేళ భర్తలు మారకపోయినప్పటికీ వారు కుటుంబాన్ని నడిపించే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరి, మిమ్మల్ని దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే భర్తకు సరైన విధంగా లోబడండి, వాళ్ళని ఘనపరచండి. అంతేకాదు వారు ఎట్లా లోబడి ఉండడం అని అంటే చూడండి ఇక్కడ 2వ వచనంలో, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భర్తల నడవడి వలన రాబట్టబడవచ్చును. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. అసలు దేవునికి లోబడి ఉంటే పవిత్ర జీవితము, పరిశుద్ధ జీవితము మనకు వచ్చినట్లే. కాబట్టి అందుకే మనం పరిశుద్ధ జనము అని పిలువబడ్డాం. ఒకవేళ మారని భర్తలుంటే మరి భార్యని ఎత్తి పొడుస్తారు కూడా. మీరు దేవుని పిల్లలు చెప్పుకుంటున్నారు కదా, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, ఆరాధనకి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, గంటల కొద్దీ ప్రార్థన చేస్తున్నావు, నాకు లోబడేది లేదా అని ఎత్తి చూపే భర్తలు ఉంటారు. ఒక చిన్న మాట మనం న్యాయమైందైనా సరే భార్యలు ఎదిరించి మాట్లాడితే ఆ తప్పు పట్టుకొని అనేక దినాలు సాధించే భర్తలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళని పరిశుద్ధ ప్రవర్తన చూడాలి అంటున్నాడు. పరిశుద్ధ ప్రవర్తన చూసినప్పుడు, ఆ పరిశుద్ధతను చూసినప్పుడు నీ మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలో, మరి పలకరించే విధానములో అన్నిట్లో ఆ భయము అంటే, భయం అంటే ఏదో భయపడి వనకడం అని కాదు ఇక్కడ. మరి రెస్పెక్ట్ చేసే విధానం, గౌరవముతో, మరి మన్ననలతో ఆ యొక్క భర్తను గౌరవిస్తున్నప్పుడు భర్త ఖచ్చితంగా తన హృదయంలో మరి ఆ ప్రవర్తనను చూస్తాడు, చూచి మారుతాడట. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, వాక్యము లేకుండానే ఎట్లు మారుతారు? ఒకడు వినుట వలనే విశ్వాసం కలుగుతుందని వాక్యంలో రాయబడింది. కాబట్టి భార్యలు వాక్యం చెప్పకుండానే ఎట్లు మారుతారు అని ప్రశ్న రావచ్చు. చాలామంది భార్యలు తొందరపడి మరి భర్తలు 5 నిమిషాల్లోనే మారిపోవాలని వాళ్ళకు వాక్యం వినిపించడానికి చాలా తొందరపడిపోతూ ఉంటారు. మరి కనబడిన సందర్భం అంతా మరి ఇంట్లో కూర్చున్న లేచిన ఏదో వాక్యంతో పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఇండైరెక్ట్గా అయినా సరే వాక్యం చెప్పేసి వాళ్ళని మార్చేయాలని వారి ప్రయత్నం. మరి చూసారా, సినిమాలు చూస్తే నరకానికి వెళ్తారండి, అబద్ధం ఆడుతున్నారు, చాలా తప్పండి, అది దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, నన్ను కూడా మీరు అనవసరంగా బాధ పెడుతున్నారండి, ఇట్లాగా మాట్లాడి ఏ విధంగా సరే భయం చెప్పేసి దేవుని భయం పెడితే మారుతాడేమో అని వాళ్ళ ఉద్దేశం. అట్లు మారరు అంటున్నాడు. కొంతమంది భార్యలు మరి పాస్టర్ వచ్చినప్పుడంతా సరే భర్త వైపు చూచి చూడండి, ఈయన మారడు, ఇంకా సినిమాలు చూస్తాడండి, చిన్న పిల్లలాగా మాట్లాడతాడండి, ఇంకా అబద్ధాలు చెప్తాడండి, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు భర్తల గురించి చెప్తే. అప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తారు, వాక్యం చెప్తే భర్త మారిపోతాడనే ఆశతో పదే ప్రతిసారి చెప్పి భర్తలను విసిగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ భర్తలు వినడంకి ఇష్టం లేక వాళ్ళు వచ్చేసరికి ఆయన పారిపోతూ ఉంటాడు. మరి ఇది మామూలు అయిపోయింది, ఇంకా పాస్టర్ గారు వచ్చారంటే నాకు ఖచ్చితంగా ఆయన ఈ యేసు ప్రభు గురించి ఖచ్చితంగా చెప్తాడు, గంటసేపు కూర్చొని వినాలి అని ఆయన పారిపోతాడు. కాబట్టి ప్రభువునందు ప్రేమైన స్త్రీలారా, సహోదరిలారా, ఇక్కడ చక్కగా వ్రాయబడింది మరి వాక్యము లేకుండానే అని. అంటే ఇక్కడ వాక్యం అసలే లేకుండా అని కాదు, ఆ వాక్యము నీలో శరీరధారి అయిపోవాలి. అంటే దేవుని వాక్యము నీలో రూపుదిద్దుకోవాలి. భర్తలు ఆ వాక్యము నీలో ఫలించడము చూడాలి అని అర్థం. మరి కొంతమందిని చూస్తుంటాను, ఒక సహోదరి చెప్పింది, ఆమె మరి భర్త ఉన్నప్పుడంతా దేవుని వాక్యం వచ్చే రేడియో స్టేషన్ గట్టిగా పెడతా ఉంటుందన్నమాట. అంటే ఆమె చెప్పకుండా ఆ వాక్యం విని భర్త మారిపోతారు అని ఆమె ఉద్దేశం. చాలా గట్టిగా సౌండ్ పెడతారు. ఒకసారి కారులో ప్రయాణం చేసేటప్పుడు కూడా భర్త వేరే స్టేషన్ వెళ్తే లేదు వాక్యమే పెట్టు అని చెప్పేసి వాళ్ళని ఆదేశించి ఆ వాక్యమే బలవంతంగా పెట్టిస్తూ ఉంటారు. అట్లు చేయడం వలన వాళ్ళు మారిపోతారని వీళ్ళ ఉద్దేశం. కానీ వాక్యం అలా చెప్పడం లేదు, వాక్యము లేకుండానే అంటున్నాడు. భర్తకు అది విసుగు కలిగించేదైతే వెంటనే మానేయాలి. ఒకవేళ వినడానికి అని ఇష్టపడేటట్టుంటే పెట్టడంలో తప్పేమీ లేదు, కానీ దాని వలన సమస్య జటిలమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రేమైన సహోదరులారా, మరి అంత సులభంగా మరి మీ మాటల ద్వారా మార్చలేరనే విషయము ఇక్కడ స్పష్టంగా తెలియబడుతుంది. కాబట్టి దేవునితో సంపూర్ణ సంబంధం కలిగి, లోతైన విశ్వాసము కలిగి దేవుని వాక్యంతో నింపుకుంటూ ఆ వాక్యము నీలో, నీ జీవితంలో మరి అది సంపూర్ణంగా రూపుదిద్దుకున్నప్పుడే భర్తలు గ్రహిస్తారు. మరి ప్రియులారా, మరి భయముతో కూడినటువంటి ప్రవర్తన, పవిత్రత, పరిశుద్ధత నీలో చూస్తారు. అట్లు చూసినప్పుడు ఖచ్చితంగా భర్తలు మారడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఎగ్జాంపుల్స్ చూశాను, భర్తలు
చాలా ఆల్మోస్ట్ వారు చనిపోయే సమయానికి మారిన భర్తలు ఉన్నారు. అయితే ఆ భార్యలు ఎంతో ఓపికతో సహించి మరి వారి పరిశుద్ధ ప్రవర్తనతో వారిని ప్రేమించి వారి యొక్క విశ్వాసాన్ని చూరగున్నారు. ఏది ఏమైనా భర్తలు పరలోకానికి వెళ్ళడం అనేది ప్రాముఖ్యం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. సంఘము ప్రతి విషయంలో మరి ప్రభుకు ఎట్లా లోబడుతుందో భార్యలు కూడా అట్లా లోబడవలను అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రభువునకు వలె లోబడాలి అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అంతేకాదు సహోదరి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. మొట్టమొదట స్త్రీలకు ఉపదేశం ఇస్తున్నాడు. స్త్రీలు అలంకారాలకు అనేకమైనటువంటి విషయాలు వాడతారనేది మనందరికీ తెలుసు. ఆ కాలంలో కూడా స్త్రీలు తమ్మును తాము అలంకరించుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టి చేయించుకునేవారు. ఈ దినాల్లో కూడా ఎన్నో గంటలు ఆ జడలు అల్లుటకు ఆ బ్యూటీ సెలూన్లో మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వారు జడలు అల్లించుకుంటూ ఉంటారు. విచిత్రమైన ఫ్యాషన్లలో, విచిత్రమైన డిజైన్లలో మరి తమ అలంకరించుకుంటూ ఉంటారు. అంతేకాదు వారి యొక్క ముఖమునకు వాళ్ళు తమను తాము అలంకరించుకోవడానికి ఎక్కువ సమయం ఉపయోగిస్తూ ఉంటారు. తద్వారా ఇతరుల దగ్గర అందంగా కనపడతాము అని వాళ్ళు అనుకుంటారు. అందంగా కనపడవద్దు అని దాని ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ అంటున్నారు మాడెస్టీ అవసరం, సింప్లిసిటీ అవసరము. కాబట్టి స్త్రీలారా, మరి మీ జీవితాల్లో మరి కొట్ట వచ్చినట్టు గాఢంగా మరి ఎంతో జుగుప్సాకరమైన రీతిలో అలంకరణ చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు అంటున్నాడు. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవటం వెలుపటి అలంకారముగా మీకు ఉండకుండా, అంటే వెలుపల అలంకారం ఎంతైనా చేసుకోవచ్చు, తద్వారా తమ భర్తలను రాబట్టుకోవచ్చు, ఆకర్షించుకోవచ్చు అనే స్త్రీలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా శరీర సంబంధంగా ఆకర్షించబడవచ్చు, కానీ అయితే అనతి కాలంలోనే మళ్ళీ వారి మధ్యలో ఉన్న భేదాలు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. తద్వారా శాశ్వతమైన పరిష్కారము రాదు. కాబట్టి వెలుపటి అలంకారం కంటే లేదా బాహ్యమైన అలంకారం కంటే మరి అంతరంగములో ఉన్న అలంకారం ఎంతో ప్రాముఖ్యం అంటాడు పేతురు. కాబట్టి అంతరంగంలో అలంకారం ప్రాముఖ్యం. జడలు అల్లుకోవద్దని కాదు. జడలు అల్లుకోవడం అంటే సాధారణంగా జడలు అల్లుకోవడం గురించి ఇక్కడ చెప్పడం లేదు. ఇక్కడ జడలు అల్లుకోవడం అంటే ఆ దినాల్లో కూడా ఇలా ఎంతో ఖర్చు పెట్టి చాలా గంటలు శ్రమపడి విచిత్రమైన డిజైన్లలో జడలు వేయించుకునేవారు. ఈ దినాల్లో కూడా అటు జరుగుతున్నాయి. అలాంటి విషయాలు చెబుతున్నాడు. కాబట్టి కొట్టొచ్చినట్టు అందరికీ కనబడే రీతిగా అట్లాంటి మరి వింతైన ఫ్యాషన్లలో తిరగాల్సిన అవసరం లేదంటున్నాడు. క్రైస్తవురాలిగా, దేవుని బిడ్డలుగా సాధారణమైనటువంటి మరి మాడెస్టీగా ఉండాలని దేవుడి ఉద్దేశం. చూసారా, ఎస్తేరు రాని విషయంలో మరి ఎస్తేరు అట్లాంటి జీవితాన్నే ఎన్నుకుంది. మరి ఎస్తేరుతో పాటు అనేక మంది స్త్రీలు అక్కడికి తీసుకురాబడ్డారు. ఆ రాజుకు ఎవరు నచ్చుతారో తెలియదు. అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారు. వాళ్ళకు అనేక దినములు అనేక రకములైనటువంటి సుగంధ ద్రవ్యాలతో వాటితోటి వాళ్ళను స్నానం చేయించి వాళ్ళని స్థిరపరిచి సిద్ధపరిచేటువంటి పరిచర్య అధికారికి అప్పగించారు. ఎస్తేర్నే రాజు ఎన్నుకున్నాడు. చూసారా ప్రియులారా, అట్లాగా మరి ఒక రాజుకు ఎస్తేరే అంత అందంగా చక్కగా అనిపించింది అంటే ఆమెలో ఉన్న మాడెస్టీ కారణం. కేవలం అలంకరణ కాదు, అయితే అలంకరణ కూడా చేసుకుంది, కానీ సాధారణమైన అలంకరణ మాత్రమే చేసుకుంది. అలాగే ఇక్కడ పేతురు ఉద్దేశం ఏంటంటే సాధారణమైన అలంకరణ చాలు, అయితే నీ హృదయంలోని అలంకరణ చాలా ప్రాముఖ్యం అంటున్నాడు. అది ఏంటో అలంకరణ అని చూస్తే 4వ వచనంలో సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారములు గల మీ అంతరంగపు స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. సాధువైనట్టు అంటే జెంటిల్నెస్, అంటే ఒక రకంగా డిస్టర్బెన్సెస్ను క్రియేట్ చేయని స్వభావం, అంటే ఎంతో సాధు స్వభావం. తాను సొంతంగా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేటువంటి స్వభావం కాదు. కొంతమంది స్త్రీలు మరి ఏదో ఒక కారణం చూసుకొని భర్తలను తప్పులు పడుతూ వాళ్ళని ఎట్లయినా సరే వాళ్ళ యొక్క కార్యాలను సాధించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది స్త్రీలు వారు
భర్తల్లో తప్పులు వెతికి వారిని పట్టుకొని వారిని సాధించి ఎట్లయినా సరే నీదే తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విశ్వాసుల ఇళ్ళలో కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సహోదరుల నీ నుండి ఎటువంటి విధముగా కూడా మరి సమస్యలు సృష్టించడానికి వీలు లేదు. తప్పులు వెతకాల్సిన అవసరం లేదు. మరి సహించడం నేర్చుకున్నాక తప్పులు వెతకాల్సిన పనేముంది? కొంతమంది స్త్రీలు భర్త కొద్దిగా లేట్ వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు, ఎంత పని అయింది, ఎందుకు